కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంత నమస్కారం. అందరికీ ముందే మీ అందరు కూడా ధన్యవాదాలు. మీరు కష్టపడి ధర్మాన్ని గెలిపించారు. మీ సహకారం ఉండి మీరు కష్టపడి పనిచేసారు. మీ అందరూ కూడా రాజకీయ కూడా ధన్యవాదాలు. నేను కూడా ఇప్పుడు మీకు చూస్తున్నాను ఉంటాను, మీరు కూడా సపోర్ట్ చేస్తాను. ఇంకోటి చెప్పి మాట్లాడు వికాసం మాట్లాడు తెలుసు అంటారు అన్న, ఇది ఏం చేయాలని తెలుసు. అందరికీ నమస్కారం. పార్లమెంటు సభ్యునిగా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత కేంద్ర నాయకత్వం నన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలపై ఇవ్వడం, దాని తర్వాత మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గానికి వచ్చి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానికి వచ్చి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. చాలా ఉదయమే కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి దర్శనం చేసుకోవడం, కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, నల్లగొండ నరసింహస్వామి దర్శనం, ఇప్పుడు వేములవాడ రాజరాజేశ్వర దర్శనం చేసుకోవడం జరిగింది. మొన్ననే ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు, ప్రీతం నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడకు వచ్చి దర్శనం చేసుకోవడం, దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి సమీక్ష సమావేశాలు కూడా వేములవాడ దేవస్థానం యొక్క శక్తి సామర్థ్యాలను, దీని పవిత్రతను కూడా ఇలా మోడీ గారు వివరించడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది.
తర్వాత జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా వేములవాడ ప్రజలకు నేను శిరస్సు దండాలు పెడుతున్నాను. ఎందుకంటే 83,779 ఓట్లు వచ్చింది. 43,000 మెజార్టీ ఓన్లీ వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. అటువంటి వేములవాడను మర్చిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే పవిత్రమైన ప్లేస్ రాజరాజేశ్వర స్వామి కరుణా కటాక్షలతో ఈ ప్రాంతమంతా మంచి వాతావరణ నిర్మాణం ఉంది. కాబట్టి ఇంత మెజార్టీతో గెలిపించి నన్ను ఆదరించి అభిమానించి నన్ను ప్రోత్సహించి గెలిచినటువంటి వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటా. వాళ్ళ సహాయం వాళ్ళ ప్రోత్సాహం ఇప్పుడు మర్చిపోను. ఇక్కడ మా కార్యకర్తలు మా నాయకులు కూడా ఎప్పుడు రుణపడి ఉంటా. కాబట్టి ఏ ఆలోచనతో వాళ్ళను ఇంత మెజార్టీతో గెలిపించారో తప్పకుండా ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం యొక్క దేవాలయం యొక్క అభివృద్ధిని పక్కా చేస్తాం. గతంలో కూడా చేయాలనే ఆలోచన తప్పన ఉన్నప్పుడు కూడా మీ అందరూ తెలుసు, గత ప్రభుత్వం విషయం తెలుసు. 400 కోట్లు ఇస్తాడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక్క పైసా ఇవ్వాలి. పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ అందరూ రాజకీయ జెండాలు పక్క పెట్టి ఈసారి ఈ టెంపుల్ అభివృద్ధి ఎజెండానే మనం ముందుగా అవసరం ఉంది. ఇక్కడ మొత్తం విస్తరణ విషయంలో కానీ ఈ దేవాలయంలో ఉండే సమస్యల విషయంలో కానీ తప్పకుండా నేను పూర్తి స్థాయిలో కమిట్మెంట్తో ముందుంటా. ఇవాళ నన్ను గెలిపించినటువంటి ఈ వేములవాడ నియోజకవర్గానికి ఆ ప్రజలకు నేను నిజం చూపడతాను.